హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ఈరోజు సెషన్లో మనం సంజీవని సిరీస్లో భాగంగా ప్రీవియస్గా ఆల్రెడీ మనం 2 సెషన్స్ ఫినిష్ చేసామండి. ఇది మీకు థర్డ్ డే 3 పేపర్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. నేను ప్రీవియస్గానే మీకు ఆల్రెడీ చెప్పింది ఏంటి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కమెంట్స్ని బట్టి నేను అప్కమింగ్ క్లాస్ ప్లాన్ చేస్తాను అని చెప్పాను. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది చెప్పింది లైక్ క్వరీస్ దేని గురించి అంటే పేపర్ 1 రిలేటెడ్గా అడిగారు. సో పేపర్ 1 రిలేటెడ్గా మనం కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఎందుకంటే పేపర్ 1లో మీకు మ్యాక్సిమం ఏరియాస్ని టచ్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ నుండి. ఓకేనా? సో ఈరోజు మనం అది కవర్ చేసేద్దామండి. సో అండ్ ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, అదర్ ఆస్పిరెంట్స్కి కూడా. ఈ క్విక్ రివిజన్ సిరీస్ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయండి అప్కమింగ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్కి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ మెన్షన్ యువర్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ ద క్లాస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, యాక్చువల్గా గ్రంథాలయకి సంబంధించి నేను ప్రీవియస్గా చెప్పింది ఏంటి అంటే November 2 ఆఫర్స్ ఎండ్ అవుతాయని. బట్ నిన్న నేను రిసీవ్ చేసుకున్న కొన్ని కమెంట్స్ కానీ మాకు పర్సనల్గా వచ్చిన మెసేజెస్ కానీ మేడం సండే కూడా ఆఫర్ ఎక్స్టెండ్ చేయమని అడిగారు. సో ఆన్ ద రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ మేము మీకు ఈ రోజు అండి 3rd November ఈరోజు మిడ్-నైట్ వరకు మీకు ఆఫర్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇంకా ఎవరైనా ఆస్పిరెంట్స్ లైక్ పర్చేస్ చేద్దాము అన్న థాట్తో ఉన్నట్లయితే హరియప్ గైస్. మళ్ళీ నేను మీకు 4th November నుండి యాజ్ యూజువల్ ప్రీవియస్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో అవే ప్రైసెస్ ఉంటాయి ఎకానమీ టెస్ట్ సిరీస్కి అయినా గ్రూప్ 2 అండ్ 3 టెస్ట్ సిరీస్కి కూడా. ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో మీరు చేయాల్సింది ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయడం అండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాయడం వల్ల మీరు ఇన్ని డేస్ ప్రిపేర్ అయింది ఏదైతే ఉంటుందో సో ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మీకు అది యాడ్ ఆన్ అవుతాయి. ఓకే, సో నా లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేద్దాం మనము. క్విక్ రివిజన్ వీలైనంత వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టాపిక్స్ని మనం ఈరోజు క్లాస్లో కవర్ చేసేద్దామండి. సో మనం ఫస్ట్గా చూడబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అండి. ఓకేనా? సో దేని యొక్క 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అంటే నీతి ఆయోగ్ యొక్క పర్టిక్యులర్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో సో దీన్ని మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ చేయడం జరుగుతుంది, అవునా? అండ్ దీంట్లో మొత్తంగా 20 స్టేట్స్ మరియు 6 యూనియన్ టెరిటరీస్ పార్టిసిపేట్ అయ్యాయండి. అండ్ ఈ పర్టిక్యులర్ 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ఓకే నీతి ఆయోగ్ది మీరు జనరల్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో థీమ్ దీనికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? మరి ఆ థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్ @2047 అండి. ఇది మనకి థీమ్ అనమాట. 9th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ యొక్క నీతి ఆయోగ్ యొక్క థీమ్ అనమాట ఈసారి. ఓకే, అండ్ దీని యొక్క మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఇండియాని, భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్గా చేయాలి. అంటే అన్ని ఏరియాస్లో కూడా డెవలప్మెంట్స్ తీసుకురావాలి, ఇండియాని డెవలప్డ్ నేషన్గా 2047 వరకు చేయాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ దీంట్లో అంటే కొన్ని అదర్ స్పెసిఫిక్ ఏరియాస్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఒకటి. ఇప్పుడు మొత్తంగా $30 trillion ఓకే, $30 trillion USD అంటే ఇండియా యొక్క ఎకానమీని పెంచాలి. అలా వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా అనేది తీసుకురావాలి అనేది ఒక వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో అలా న్యాచురల్ ఫార్మింగ్ అని, ఈజ్ ఆఫ్ లివింగ్, సైబర్ సెక్యూరిటీ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్లో తీసుకురావాలి, జీరో పావర్టీ అనే కాన్సెప్ట్ని అచీవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట ఈ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో ఫోకస్ చేసినవి. ఓకేనా? సో ఇందులో 20 స్టేట్స్ మరియు 6 యూనియన్ టెరిటరీస్ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే బిల్ ప్రదేశ్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. అసలు ఈ బిల్ ప్రదేశ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి బిల్ ట్రైబ్స్ అంటారు కదా. ఓకే, సో ఈ ట్రైబల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు సపరేట్ స్టేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? సపరేట్ స్టేట్ ఫర్ బిల్స్. యాక్చువల్గా బిల్ ట్రైబ్స్ అన్నాం కదా. సో బిల్ ట్రైబ్స్కి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ అండి ఇండియాలోనే, లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఇన్ ఇండియా. అండ్ అలాగే ఇది ఓల్డెస్ట్ ట్రైబల్ గ్రూప్ కూడా బిల్ ట్రైబ్స్ అనేవాళ్ళు. వీళ్ళ యొక్క ఆరిజిన్ యాక్చువల్గా వీళ్ళ రిలీజియస్ ప్రకారం చూస్తే మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ వర్ హిందూస్ అండి. ఓకేనా? అండ్ ఎస్పెషల్లీ బిల్ ట్రైబ్స్ ఏ రీజియన్స్లో ఉన్నారు ఇండియాలో అంటే మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఇండియాలో అండి. వెస్టర్న్ ఇండియాలో మనకి కొన్ని స్టేట్స్ చూసుకుందాము. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాలలో బిల్ ట్రైబ్స్ ఎక్కువగా నివసిస్తుంటారు. అండ్ యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారము బిల్ ట్రైబ్ యొక్క పాపులేషన్ ఎంత అంటే 1.7 crore బిల్స్ ఉన్నారండి భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారంగా. సో వీళ్ళు ఒక డిమాండ్ అంటే లైక్ వాళ్ళు సపరేట్ స్టేట్ కావాలి బిల్స్కి అనేది ఒక డిమాండ్ అనమాట. రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉంది. అదే బిల్ ప్రదేశ్ అనే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా?
అయితే ఇక్కడ మనం కరెంట్ అఫైర్ ఒకటే చూడకుండా దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ ఈ విధంగా కవర్ చేయాలి. లైక్ బిల్ ట్రైబ్స్ లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ వాళ్ళు ఏ రీజియన్స్‌లో ఉన్నారు, 2011 సెన్సస్ ప్రకారం వాళ్ళ జనాభా ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఓకేనా? సో, ఇక నేను అన్నీ కూడా ప్రతీదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం మనము. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ అస్మిత అండి. అసలు ఈ ప్రాజెక్ట్ అస్మిత అనేది ఏంటి మరి? ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ, ఆపరేషన్స్ కానీ కరెంట్ అఫైర్‌లో ఉంటే వాటి ఫుల్ ఫార్మ్స్ కూడా చూసుకోవాలి. ఓకేనా? సో, ప్రాజెక్ట్ అస్మిత అన్నారు ఇక్కడ. అస్మిత అంటే ఆగ్యుమెంటింగ్ స్టడీ మెటీరియల్స్ అండి. ఏంటవి? ఆగ్యుమెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ద ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. అండ్ ఆ ఇండియన్ లాంగ్వేజెస్‌లో కూడా ఏంటి? త్రూ ద ట్రాన్స్‌లేషన్ అనమాట. ఓకేనా? త్రూ ట్రాన్స్‌లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్స్ అండి. మొత్తంగా మనకి తెలుసు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి జనరల్‌గా అయితే ఇండియాకి సంబంధించి. అవునా? 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాం, రైట్? సో, ఈ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లాంగ్వేజ్‌కి ఇప్పుడు ఈ 22కి ఒక్క లాంగ్వేజ్‌కి 1000 బుక్స్ లాగా అనుకోండి. సో, మొత్తంగా 22,000 బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నారు ఇండియన్ లాంగ్వేజెస్‌లో వచ్చే 5 ఇయర్స్‌లో అనమాట. ఓకేనా? సో, ఇది కూడా ఏ పాలిసీలో భాగంగా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఆఫ్ 2020 అండర్ దిస్ పర్టిక్యులర్ పాలిసీ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో ఇవి రెండు కొలాబరేషన్తో పాటుగా భారతీయ భాషా సమితి కూడా. ఓకేనా? భారతీయ భాషా సమితి. ఓకే. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ ప్రాజెక్ట్ అస్మితాని లాంచ్ చేశారు. 22,000 బుక్స్ని వచ్చే 5 ఇయర్స్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. ఓకే. దాట్ వాజ్ ద మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ దట్ టు ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నారు. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఫోకస్ చేసినా కూడా నేను ఇందాక చెప్పాను కదా బిల్ ప్రదేశ్ అన్నాము. సో బిల్స్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్, ఒకవేళ పాలిటీ కరెంట్ అఫైర్ ఏదైనా ఉంటే పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్స్ ఇదంతా కూడా మ్యాక్సిమం మనం కవర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. సో మ్యాక్సిమం నేను ఈ రోజు మీకు క్లాస్లో కవర్ చేసే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఈ పర్టికులర్ టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా? ఎందుకంటే మనం అన్నెసెసరీ టాపిక్స్ అన్నీ చదవము. వై? బికాస్ ఇప్పుడున్న తక్కువ టైంలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఎగ్జామ్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని మాత్రమే మీరు మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్రతి స్టఫ్ అంతా చదివేసి అది ఎగ్జామ్లో రానిది కూడా మీరు చదివి మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకండి. ఈ లాస్ట్ మూమెంట్లో ఏవైతే మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో అది చదవండి. ఓకే. నా ఇంకో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాయిదమ్స్ అండి. ఈ చర్దియో మాయిదమ్స్ అనేవి యాక్చువల్గా ఇవి బరియల్ సైట్స్ అనమాట. అహోమ్ కింగ్డమ్కి చెందినవి ఈ బరియల్ సైట్స్ అనేవి. అయితే ఎందుకు కరెంట్ అఫైర్లో ఉన్నాయి మరి? కల్చర్ పార్ట్లో మీకు హెల్ప్ అవుతుంది ఇది. ఓకేనా? ఇవి బరియల్ సైట్స్ అనమాట మాయిదమ్స్ అనేవి. ఇవి అస్సాం స్టేట్కి సంబంధించినవి ఈ బరియల్ సైట్స్ అహోమ్ కింగ్డమ్ వాళ్ళవి. అయితే ఎందుకు కరెంట్ అఫైర్లో ఉందంటే మనకి భారతదేశంలో 43rd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇండియాకి సంబంధించి లిస్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 43rd ఇది. ఓకేనా? అండ్ అలాగే మరి 42nd అండ్ 41st కూడా చూసుకోండి. ఎందుకంటే రీసెంట్వి ఎప్పుడైనా కూడా మనల్ని ఒకవేళ ఎందుకంటే ప్రస్తుతం ఒకటే కరెంట్ అఫైర్ అడగకుండా కొంచెం ప్రీవియస్వి అడిగినప్పుడు మళ్ళీ మీరు అక్కడ క్వశ్చన్ మార్క్గా ఉండకండి. నేను ఇక్కడ కవర్ చేస్తాను చూసుకోండి. 41st ఏమో శాంతినికేతన్ అండి, వెస్ట్ బెంగాల్కి చెందింది. అండ్ అలాగే నెక్స్ట్ సైట్ ఏంటి అంటే హోయసాల టెంపుల్స్ అండి. హోయసాల టెంపుల్స్ కర్ణాటకలో ఉన్నాయి మనకి. ఓకే. సో ఇవి రెండు 42nd అండ్ 41st యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. అండ్ 43rd ఏమో రీసెంట్గా లిస్ట్ అయింది, అస్సాంకి చెందింది ఈ బరియల్ సైట్స్ చార్దియో మాయిదమ్స్ అనేవి. ఓకే. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. మనం మ్యాక్సిమం కూడా నేను చెప్పాను కదా మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గానే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వన్ చూసుకోండి. ఇక్కడ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి. చాలాసార్లు ఇండెక్సెస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో ఎకానమీ అయితే చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ సెషన్ తీసుకున్నాను, మ్యాక్సిమం ఒకసారి అది కూడా రిఫర్ చేయండి మీరు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారము ఇండియా యొక్క ర్యాంక్ ఎంత మరి? ఎప్పుడైనా ఏదైనా రిపోర్ట్స్ చూస్తున్నాము అంటే అందులో ఇండియా ర్యాంక్ చూసుకోవాలి ఖచ్చితంగా. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 82nd పొజిషన్ అండి. ఇప్పుడు ఇండియన్స్ యాక్చువల్గా ఎన్ని కంట్రీస్కి మనం వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు అంటే 58 కంట్రీస్కి వితౌట్ వీసా ట్రావెల్ చేయొచ్చు అండి. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం వచ్చిన డేటా ఇది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 82. ఓకే. నెక్స్ట్ వన్. సో మనకి ఏంటి అంటే ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు సపోజ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అన్నాము, సో దీని గురించి చదివారు. సో దాంట్లో మీరు అన్ని కంట్రీస్ చదివి అన్ని కంట్రీస్ గుర్తుపెట్టుకొని అంత అవసరం లేదండి. ఏదైతే ఎగ్జామినేషన్ ఇంపార్టెంటో అదే చూసుకోండి సరిపోతుంది. ఓకేనా? ఎప్పుడైనా కూడా మీరు టెక్నికల్గా చదవడానికి ట్రై చేయండి. స్మార్టర్ వేలో ప్రిపరేషన్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనము తుహిన్ కాంతా పాండే అండి కరెంట్ అఫైర్లో ఉన్నారు. ఓకే. సో ఎందుకోసము అంటే
న్యూ ఫైనాన్స్ సెక్రటరీగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వడం జరిగింది తుహాన్ కాంతే పాండే గారు. యాక్చువల్గా ఈ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఫామ్ అయింది అంటే 1947లో అండి. మరి తుహిన్ కాంత పాండే గారు ఎన్ని ఇయర్స్ టెన్యూర్కి అపాయింట్ అయ్యారు అంటే 2 ఇయర్స్ టెన్యూర్కి అపాయింట్ అవ్వడం జరిగింది యాజ్ ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం మనం ఇక్కడ. రామన్ మెగసే అవార్డ్స్ అండి, చాలాసార్లు దీని మీద క్వశ్చన్స్ వచ్చాయి నంబర్ ఆఫ్ టైమ్స్ స్టేట్ ఎగ్జామ్స్లో. సో ఒకసారి చూసుకోండి, ఇది రామన్ మెగసే అవార్డ్ 2024కి సంబంధించి విన్నర్స్ లిస్ట్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ వన్ రిలేటెడ్ టు హాయో మియాజాకి అండి. ఓకేనా, సో రిసీవ్డ్, తను యానిమేటర్ అనమాట, జపాన్కి చెందిన, ఓకే, జపాన్ రిలేటెడ్గా. సో ఫస్ట్ విన్నర్ అండ్ సెకండ్ విన్నర్, సో టాప్ 5 విన్నర్స్ చెప్తాను ఇక్కడ నేను. ఓకేనా, 5 మెంబర్స్ విన్ అయ్యారు. సో దాంట్లో ఫర్హాన్ గారు, ఓకే, ఫర్హాన్ ఫ్రమ్ ఇండోనేషియా, ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట. అండ్ అలాగే రిలేటెడ్ టు ఫున్షో అండి, ఫున్షో ఫ్రమ్ భూటాన్. ఓకే, దెన్ రిలేటెడ్ టు డాక్టర్ నగ్యేన్. ఓకే, సో మీరు అట్లీస్ట్ స్టార్టింగ్ నేమ్స్ అయినా గుర్తుపెట్టుకోండి, వియత్నాం. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు రూరల్ డాక్టర్స్ మూమెంట్ అండి. రూరల్ డాక్టర్స్ మూమెంట్ యాక్చువల్గా ఇది థాయిలాండ్ రిలేటెడ్గా ఉన్నది. ఓకేనా, సో ఇవి టాప్ 5 విన్నర్స్ అనమాట, రామన్ మెగ్సే అవార్డ్ని రిసీవ్ చేసుకున్నవి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎస్సీఓ సమిట్ గురించి అండి. సో సమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డెఫినెట్గా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడిగే టాపిక్స్ అనమాట. ఓకే, సో రీసెంట్ కరెంట్ అఫైర్లో ఎస్సీఓ సమిట్ 2024 ఉంది మనకి. సో 2024కి సంబంధించింది ఎక్కడ జరిగింది అంటే ఆస్తానా కజకిస్తాన్లో జరిగిందండి, కజకిస్తాన్లో జరిగింది. ఓకేనా, అండ్ రీసెంట్గా ఎస్సీఓలో ఏ కంట్రీ జాయిన్ అయింది అంటే బెలారస్ జాయిన్. ఇది కూడా ఇంకో కరెంట్ అఫైర్, బట్ ఒకే దగ్గర ఇంకా ఎలాగూ మనకి ఎస్సీఓ కవర్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ మ్యాక్సిమం దాని రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని రివైజ్ చేసేస్తాను. బెలారస్ రెక్టిఫై చేసుకోండి, బెలారస్ 10th మెంబర్గా జాయిన్ అయింది రీసెంట్గా ఎస్సీఓలో. ఓకేనా, అండ్ యాక్చువల్గా ఇండియా మరి ఎప్పుడు జాయిన్ అయింది అంటే ఇండియా మరియు పాకిస్తాన్ ఎస్సీఓలో 2017లో జాయిన్ అయిందండి. ఓకేనా, సో ఈ షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ అంటే, సో ఇందులో 10th మెంబర్గా బెలారస్ జాయిన్ అయింది అనమాట రీసెంట్గానే. ఓకేనా, అండ్ ఇండియా పాకిస్తాన్ 2017లో జాయిన్ అయ్యాయి. యాక్చువల్గా ఇది 1996లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక 5 దేశాలు మాత్రమే ఇందులో మెంబర్ కంట్రీస్గా ఉండే, బట్ లేటర్ ఆన్ అన్ని కంట్రీస్ 1 by 1 యాడ్ అవుతూ వచ్చాయి. సో ఫైనల్గా ఇప్పుడు బెలారస్ రీసెంట్గా 10th మెంబర్గా ఎస్సీఓలో జాయిన్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు మన కరెంట్ అఫైర్లో ఇదంతా కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అలాగే కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎస్సీఓ సమిట్ 2023లో ఎవరు హోస్ట్ చేశారు, ఇప్పుడు 24ది కదా ప్రజెంట్ ఇది, అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్ ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది అంటే 2023లో ఇండియా హోస్ట్ చేసిందండి. ఇప్పుడు 2024లో కజకిస్తాన్ అన్నాం కదా, 2025 చైనా హోస్ట్ చేయబోతుంది అనమాట ఎస్సీఓ సమిట్ అనేది. ఓకే, అండ్ ఎస్సీఓ సమిట్కి సంబంధించి ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది రీసెంట్ అక్టోబర్ కరెంట్ అఫైర్ అండి. అక్టోబర్ 16న ఈ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్కి సంబంధించి ఎస్సీఓ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే ఇస్లామాబాద్, పాకిస్తాన్లో జరిగింది. ఓకేనా, సో ఇది కూడా రీసెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు ఎస్సీఓ. ఓకేనా, సో ఇది హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్కి సంబంధించిన సమిట్ అనమాట ఎస్సీఓది, అది రీసెంట్గా ఇస్లామాబాద్లో జరిగింది. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు యూపీఎస్సీ చైర్మన్ అండి. రీసెంట్గా కొత్తగా న్యూ యూపీఎస్సీ చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. మరి ఎవరు రీసెంట్గా అపాయింట్ అయ్యారు అంటే యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుడన్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, టెన్యూర్ ఎన్ని ఇయర్స్ మరి అంటే 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్ అండి. ఓకేనా, 65 years ఆఫ్ ఏజ్ వచ్చే వరకు, లేదంటే 6 years ఆఫ్ టెన్యూర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి కొన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్ అపాయింట్ అయ్యారు అన్నాం, మరి ఎవరు అపాయింట్ చేస్తారు యూపీఎస్సీ చైర్మన్ని అంటే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండి. ఓకే, అండ్ పార్ట్ 14కి సంబంధించి మనకి ఈ యూపీఎస్సీ చైర్మన్ గురించి తెలుపుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్స్ ఏవి మరి అంటే ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ అనమాట. ఒకసారి రిఫర్ చేయండి వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ. అండ్ అలాగే మరి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యుటరీ బాడీయా ఏంటి అనేది చూసుకుంటే యూపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఓకేనా, సో ఇక్కడ మీకు స్టాటిక్ పార్ట్తో అంటే పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది మనకి. సో కరెంట్ అఫైర్ చూసుకోవాలి, దానికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఎవరు అపాయింట్ చేస్తారు ఏంటి అనేది కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు నాటో అండి.
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 2024. ఓకే, సో నాటో ఫుల్ ఫామ్ చూసుకోండి, ఎస్సీఓ ఫుల్ ఫామ్స్. నేను ప్రతిదీ కూడా మీకు చెప్తూ వెళ్తున్నాను. అంటే నేను ఇక్కడ ప్రతిదీ నేను ఇక్కడ మీకు రాయట్లేదండి. ఓకేనా? సో నేను ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నానో మ్యాక్సిమం క్లాస్ని క్లియర్గా వినండి, షార్ట్ నోట్స్ తీసుకోండి. డెఫినెట్గా నేను చెప్పే టాపిక్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గానే ఉంటాయి. ఓకేనా? సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎస్సీఓ నాటో 2024 సమిట్ అనేది రీసెంట్గా వాషింగ్టన్ డీసీలో జరిగింది, యూఎస్ఏలో. ఓకేనా? ఇది హోస్ట్ ప్లేస్ అనమాట. ఎప్పుడు ఫామ్ అయింది ఈ మిలిటరీ అలయన్స్ అంటే 1949లో మిలిటరీ అలయన్స్ అంటారు. ఓకే, నాటో అనేది. సో 1949లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మరి బ్రిసెల్స్, బెల్జియం అండి నాటో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక రీసెంట్ కరెంట్ అఫైర్ కూడా ఉంది. యాక్చువల్గా 32 మెంబర్స్ అండి దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీస్ 32. రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ ఏవి అని అడుగుతారు నాటోలో. స్వీడన్ అండ్ ఫిన్లాండ్ రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీస్ అనమాట. అండ్ అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ ఏంటి అంటే నాటోలో నాటోకి రీసెంట్గా న్యూ సెక్రటరీ జనరల్ అపాయింట్ అయ్యారు మరి. ఓకేనా? సో మరి ఆ న్యూ సెక్రటరీ జనరల్ ఎవరు అని అంటే మార్క్ రుటే. ఓకేనా? మార్క్ రుటే న్యూ సెక్రటరీ జనరల్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి. అర్థమైందా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ నాటోకి సంబంధించి ఏంటి అంటే స్టెడ్ ఫాస్ట్ అనే ఎక్సర్సైజ్ అండి. స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది నాటో యొక్క లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి, రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024 అనేది ఏ ఆర్గనైజేషన్ యొక్క లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటారు. ఆప్షన్స్లో మనకి ఎస్సీఓ కానీ నాటో కానీ ఈ విధంగా ఇస్తారు. సో ఆన్సర్ ఏమవ్వాలి? నాటో యొక్క లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 2024 ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, సో ఇలా నేను మీకు క్రిస్పీగా అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకి ఈ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు నాటోకి సంబంధించి ఎప్పుడో అంటే మనకి ఇప్పుడు ఒక మంత్లో నాటో గురించి ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఒక మంత్లో నాటో గురించి. సో అలా నాటోకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒకే దగ్గర అందించడానికి మ్యాక్సిమం ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ అండి. ఈ కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం అలానే కవర్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక ఎస్సీఓ గురించి డిస్కస్ చేశాము. సో ఎస్సీఓకి సంబంధించి మనము ఇప్పుడు ఎస్సీఓ సమిట్ సంబంధించి అందులో బెలారస్ జాయిన్ అయిన డిస్కస్ చేశాము. అండ్ అలాగే అప్కమింగ్ ఈవెంట్స్ చైనా హోస్ట్ చేస్తుంది అనేది డిస్కస్ చేశాము. అండ్ రీసెంట్గా జరిగిన October 16 సమ్మిట్ కూడా ఎక్కడ జరిగింది అని. సో అలా ఒక టాపిక్ ఉంది అంటే అది ఒకవేళ ఎక్కువ సార్లు కరెంట్ అఫైర్లో ఉందంటే నేను దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఒకే దగ్గర కవర్ చేశాను మీకు ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. స్మార్ట్ సిటీస్ మెషిన్. యాక్చువల్గా ఈ స్మార్ట్ సిటీస్ మెషిన్ మనకు తెలిసిందే. ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లోనే ఇది లాంచ్ చేశారు. అవునా? ఏంటి 100 సిటీస్ సెలెక్ట్ చేసి వాటిని ఎక్కువగా డెవలప్ చేయడం ఇన్నోవేషన్ సెక్టార్గా ఈ విధంగా. అయితే ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ ఎప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది 2015లో లాంచ్ చేస్తే అంటే రీసెంట్గా ఇది ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందనమాట. 2025 31 మార్చ్ వరకు ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఎక్స్టెన్షన్ రావడం జరిగింది దీనికి. ఓకేనా? సో అందుకోసమే కరెంట్ అఫైర్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూస్తే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగిందండి. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క చైర్మన్ ఇప్పుడు ఎవరు అంటే రవి అగర్వాల్ గారు రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు. అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్యారలల్గా గుర్తుపెట్టుకోండి. జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ డే అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే 1 జూలైన. ఎందుకోసం 1 జూలై? జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ ఎప్పుడు ఏర్పడిందండి మనం సంబంధించి చూసుకుంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది దట్ వాజ్ ఆన్ 1 జూలై ఆఫ్ 2017. అవునా? సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు జిఎస్టీకి సంబంధించి కూడా, కౌన్సిల్కి సంబంధించి. జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఓకేనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఇక్కడ మీరు ఆర్టికల్స్ చూసుకోండి 279A. అండ్ అలాగే ఒక అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ జిఎస్టీకి సంబంధించి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 అండి జిఎస్టీ కౌన్సిల్కి రిలేటెడ్గా. ఓకే, సో జిఎస్టీ డే అనేది 1 జూలైని సెలబ్రేట్ చేస్తారు. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే సెబెక్స్ 2 అండి. ఈ సెబెక్స్ 2 అనేది ఏంటి అసలు? కరెంట్ అఫైర్లో సెబెక్స్ 2 ఎందుకు ఉంది అంటారు, దేని రిలేటెడ్గా అంటే ఇది ఇండియా యొక్క న్యూ ఎక్స్ప్లోజివ్ బాంబ్ అండి ఇది. ఓకేనా? సో న్యూ ఎక్స్ప్లోజివ్ బాంబ్ అనమాట. ఎలాగో రీసెంట్గానే దివాళీ జరిగింది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిదీ కూడా మనకి ఎగ్జామ్లో ఈ పర్టికులర్ టాపిక్ గురించి అడగకుండా కొన్నిసార్లు ఏవైనా కొత్తగా ఉండే పదాలు ఉంటాయి కదా, సో ఇది దేనికి రిలేటెడ్గా, ఎందుకోసం ఇది వార్తల్లో ఉంది అని అడుగుతారు. సెబెక్స్ 2 అనేది ఎక్స్ప్లోజివ్ బాంబ్ అనమాట. ఇది రీసెంట్గా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా తీసుకొచ్చారు. అండ్ అలాగే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది సెబెక్స్ 2 అనేది. ఆర్ యూ క్లియర్? ఇది ఇండియా యొక్క న్యూ ఎక్స్ప్లోజివ్ బాంబ్ అండి, నోట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్ అండి. సో
వాట్ ఈస్ దాట్ ప్రాజెక్ట్ అని అంటే రిలేటెడ్ టు ప్రాజెక్ట్ స్వస్థ్య నగరం అండి. ఏంటది? ప్రాజెక్ట్ స్వస్థ్య నగరం అన్నమాట. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది రీజనల్ కరెంట్ అఫైర్ వైజ్గా కూడా, ఎందుకంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఈ ప్రాజెక్ట్ స్వస్థ్య నగరం అని అంటే యునిక్ మోడల్ని క్రియేట్ చేయడము. దేనికి రిలేటెడ్గా యునిక్ మోడల్ని క్రియేట్ చేస్తున్నారు అంటే టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ కోసం. ఓకేనా? ఏంటది? టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ అనమాట. ఓకేనా? సో వాటికి అంటే టీబీ ఫ్రీగా చేయాలి మున్సిపాలిటీస్ అని ఒక యునిక్ మోడల్ని డెవలప్ చేయడమే తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్ అనమాట. సో దానికోసము ప్రాజెక్ట్ స్వస్థ్య నగరం అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ప్యారలల్గా ఇంకొకటి చూసుకోండి. ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎప్పటికల్లా టీబీని ఎండ్ చేద్దామని చూస్తుంది. ఓకేనా? టు ఎండ్ టీబీ ఏ ఇయర్ కల్లా టార్గెట్ అని అంటే 2025 అనేది ఇండియా యొక్క టార్గెట్ అండి. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ స్వస్థ్య నగరం అనేది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసింది. టీబీ ఫ్రీ మున్సిపాలిటీస్ని క్రియేట్ చేయడానికి ఒక యూనిక్ మోడల్ని తయారు చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి తెలంగాణ రిలేటెడ్గానే అండి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ఓకే. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఇయర్ మీరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ ఏదైతే ఉందో ఇది తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేస్తుంది. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే దీనికి 1,00,000 రూపీస్ ఇస్తారండి ఈ స్కీమ్లో భాగంగా. ఎవరికి 1,00,000 రూపీస్ ఇస్తారు అంటే ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో, ఓకేనా, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో, ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతారో, ఓకేనా, సో వాళ్ళకి 1,00,000 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అందిస్తుంది. ఓకేనా? సో అదే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ అనమాట. సో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఇది ఒక మోటివేషన్గా కూడా చెప్తాను. మీరు ఈ ప్రయత్నంలో ఒకవేళ ఓడిపోకపోయినా మీరు ఒకవేళ విన్ అయినా మీరు జాబ్ క్రాక్ చేసినా కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 జాబ్కి మాత్రమే అండి. ఇంకా మీరు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గోల్ ఉన్న ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. సో మీరు నెక్స్ట్ ఇయర్ టార్గెట్గా తీసుకొని 2025-26 ఈ ఇయర్స్లో మీరు ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాక్ చేయండి. ఈవెన్ మీరు గ్రూప్ 2 జాబ్ క్రాక్ చేసినా కూడా ట్రై యువర్ బెస్ట్. ఎక్కువ ఇయర్స్ మీరు ఈ ప్రిపరేషన్లో వేస్ట్ చేసుకోకండి. ఇదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ ప్రిలిమ్స్ని క్రాక్ చేసి 1,00,000 రూపీస్ కూడా మీరు గవర్నమెంట్ ద్వారా పొందవచ్చు. ఓకేనా? సో అట్లీస్ట్ 1,00,000 రూపాయలు పొందడం కోసమైనా కరెక్ట్గా చదవండి. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఆపరేషన్ సద్భావ్. ఈ ఆపరేషన్ సద్భావ్ ఏంటి మరి అంటే ఇది రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉంది. ఆపరేషన్ సద్భావ్ అనేది ఏంటి అంటే ఇది ఇండియా గవర్నమెంట్ లాంచ్ చేసిందండి. ఆపరేషన్ సద్భావ్ అనేది ఎందుకోసము అంటే యాక్చువల్గా ఒక టైఫూన్ కొన్ని కంట్రీస్ని హిట్ చేసింది. ఆ టైఫూన్ ఏంటి అంటే టైఫూన్ యాగి అనేది. ఓకేనా? సో టైఫూన్ యాగి ఏ కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి దీని ద్వారా అంటే మయన్మార్, వియత్నాం, ఓకేనా, అండ్ అలాగే లావోస్ అండి. ఈ కంట్రీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. సో వీటికి ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అంటే ఒక $1 million, ఓకేనా, $1 million హ్యుమానిటేరియన్ రిలీఫ్గా అందించింది ఆపరేషన్ సద్భావ్ ద్వారా ఈ పర్టికులర్ కంట్రీస్కి. ఏ టైఫూన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యాయి కంట్రీస్ అంటే టైఫూన్ యాగి అనే దాని వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూద్దాం. ఇంకొకటి దీనికి రిలేటెడ్గానే ఇది జాగ్రఫీ కరెంట్ అఫైర్ అవుతాయి ఇవి రెండు కూడా మీకు. అండ్ నెక్స్ట్ వన్ సైక్లోన్ అస్నా అండి. అయితే కూడా గుర్తుపెట్టుకోవాలి, సైక్లోన్స్ ఏవైనా కరెంట్ అఫైర్లో ఉంటే వాటికి ఏ కంట్రీ నేమింగ్ ఇస్తుంది అనేది చూసుకోవాలి. ఈ అస్నా అనే పేరు పాకిస్తాన్ ఇచ్చిందండి. ఓకేనా? సో ద నేమ్ గివెన్ బై పాకిస్తాన్ అండి సైక్లోన్ అస్నా అనేది. అయితే ఇది ట్రాపికల్ సైక్లోన్ అనమాట. మరి ఈ సైక్లోన్ ఏ రీజియన్స్ని ఎఫెక్ట్ చేసింది అంటే ఇండియన్ స్టేట్స్ని కూడా కొన్నిటిని ఎఫెక్ట్ చేసింది. అవి ఏవి అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండి. అండ్ అలాగే పాకిస్తాన్, ఓకేనా, సో కంట్రీ మనకి ఇండియా యొక్క నైబర్హుడ్ కంట్రీ పాకిస్తాన్ని కూడా ఎఫెక్ట్ చేసింది సైక్లోన్ అస్తాన్ అనేది. సో దీనికి నేమ్ ఇచ్చింది కూడా పాకిస్తాన్ కంట్రీ అండి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి సైక్లోన్ అస్తా మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఇది ట్రాపికల్ సైక్లోన్ అనమాట. ఓకేనా? అండ్ ఇందాక మీకు చెప్పాను గ్రంథాలయ యాప్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి టెస్ట్లు అనేవి. ఎకనామీ కూడా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయండి మీకు. ఓకేనా? అండ్ అలాగే ఈ ఆఫర్ అనేది ఈ రోజు వరకు నేను ఎందుకు ఎక్స్టెండ్ చేశానంటే ప్రీవియస్గా కమెంట్స్లో కూడా మేము రిసీవ్ చేసుకున్నాము, లైక్ మ్యామ్ సండే కూడా ఆఫర్ ఎక్స్టెండ్ చేయండి అని. అలాగే పర్సనల్గా కూడా చాలామంది ఆస్పిరెంట్స్ అడిగారు. సో ఇంకా ఈరోజు మీకు లాస్ట్ అండి, ఈరోజు మిడ్-నైట్ వరకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా తీసుకుందామన్న ప్లాన్లో ఉంటే హరీ అప్. ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మేము ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. ఆర్ యూ క్లియర్? అండ్ నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. సో అది ప్యారిస్ సమ్మర్ పారాలింపిక్స్.
మనకి ప్యారిస్ ఒలింపిక్స్ అని, ప్యారిస్ పారాలింపిక్స్, ఓకే, నోబెల్ ప్రైజెస్, ఇవి గన్ షాట్ టాపిక్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం ప్యారిస్ పారాలింపిక్స్ గురించి చూసినట్లయితే సమ్మర్ పారాలింపిక్స్ 2024 గురించి చూద్దామండి. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ చూసుకుంటే ఈసారి ఎన్నో ఎడిషన్ జరిగింది అని అడుగుతారు స్టేట్మెంట్స్లో మీకు. ఒకే టాపిక్, బట్ ఒక క్వశ్చనే కానీ స్టేట్మెంట్స్లో ఇస్తే మాత్రం అది లెందీ క్వశ్చన్ అవుతుంది. సో సింపుల్గా మనకు ఒక స్టేట్మెంట్ తెలిసి సరిపోదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి. హోస్ట్ కంట్రీ ఏది అంటే టైటిల్లోనే ఉంది, ప్యారిస్ అండి. ఓకేనా, ప్యారిస్ ఫ్రాన్స్ హోస్ట్ ప్లేస్ అనేది. అండ్ అలాగే దీని యొక్క మోటో ఏంటి మరి అని అంటే, మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది మోటో అండి. ఓకే, స్లోగన్. అండ్ అలాగే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీస్ చూసుకుంటే 28th ఆగస్ట్న స్టార్ట్ అయ్యి 2024లో 8th సెప్టెంబర్న ఎండ్ అయ్యాయండి. ఓకేనా, ప్యారిస్ సమ్మర్ పారాలింపిక్స్ అనేవి. అయితే ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉన్నారు అని అడుగుతారండి. ఖచ్చితంగా చూసుకోండి, భాగ్యశ్రీ జాదవ్ అండ్ సుమిత్ అంతిల్. ఓకేనా, భాగ్యశ్రీ జాదవ్ అండ్ సుమిత్ అంతిల్ అండి ఓపెనింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు. క్లోజింగ్ సెరమనీ 8th సెప్టెంబర్లో జరిగినప్పుడు ఎవరు క్లోజింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు అంటే ప్రీతిపాల్ అండ్ హర్విందర్ సింగ్ అండి. ప్రీతిపాల్ అండ్ హర్విందర్ సింగ్ క్లోజింగ్ సెరమనీలో ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు మరి ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇండియా యొక్క మెడల్ టాలీ ఎంత అంటే ఇండియా మొత్తంగా 29 మెడల్స్ని విన్ అయిందండి. ఓకేనా, ఇండియా సమ్మర్ పారాలింపిక్ గేమ్స్లో 29 మెడల్స్ని విన్ అయింది. ఇందులో 7 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ అండి. మరి దీంట్లో టాప్ 3 కంట్రీస్ ఏవి అని కూడా కొన్నిసార్లు అడుగుతారు. టాప్ 3 కంట్రీస్ చూసుకుంటే ఇక్కడ, అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా 29 మెడల్స్ విన్ అయ్యి 18th పొజిషన్లో ఉంది. ఓకేనా, 18th ర్యాంక్ అనమాట మెడల్ టాలీలో ఇండియాది. అండ్ టాప్ 3 కంట్రీస్ ఏవి అంటే చైనా అండి, 220 మెడల్స్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమో యూకే, గ్రేట్ బ్రిటన్ అనమాట, 124 మెడల్స్ విన్ అయింది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో యూఎస్ ఉంది 105 మెడల్స్తో. ఓకేనా, సో దట్ వాజ్ రిలేటెడ్ టు ద టాప్ 3 కంట్రీస్ ఇన్ ప్యారిస్ సమ్మర్ పారాలింపిక్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే తెలంగాణ రిలేటెడ్ స్పోర్ట్స్ పర్సన్ ఇందులో కరెంట్ అఫైర్లో పారాలింపిక్స్లో విన్ అవ్వడం జరిగింది. మరి ఎవరు? ఇది మనకి తెలంగాణ టీజీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. మీరు అదంతా ఇప్పుడు ఈ టాపిక్ అంతా చదివారు, బట్ ఈ పాయింట్ మిస్ చేస్తారు. సో అందుకోసమే నేను ఈ క్లాసెస్లో స్పెసిఫిక్గా ఏవైనా తెలంగాణ రిలేటెడ్ ఉన్నా కూడా, అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయినా నేషనల్ కరెంట్ అఫైర్స్ అయినా కూడా తెలంగాణ రిలేటెడ్గా ఏవైనా ఉంటే ఖచ్చితంగా మనం అది చూసుకోవాలి. సో ఎవరండి? దీప్తి జీవన్జీ, అవునా? సో దీప్తి జీవన్జీ బ్రాంజ్ మెడల్ విన్ అయ్యారండి. ఓకే, సో మరి ఏ కేటగిరీకి సంబంధించి అంటే ఉమెన్స్ 400 మీటర్ T20 రేస్లో విన్ అవ్వడం జరిగింది, బ్రాంజ్ మెడల్. దీప్తి జీవన్జీకి సంబంధించి తను ఏ జిల్లాకి చెందిన వ్యక్తి అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ అలాగే 7 గోల్డ్ మెడల్స్ విన్ అయిన లిస్ట్ ఒక్కసారి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత రిఫర్ చేయండి. ఓకేనా, సో ఇఫ్ ఎట్ ఆల్ కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగితే అడగొచ్చండి గోల్డ్ మెడల్స్ సంపాదించిన వ్యక్తుల గురించి కూడా. సో ఒకసారి చూసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అండి. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో రీసెంట్గా ఇండియా యొక్క ర్యాంక్ ఎంత 2024లో రిలీజ్ చేయడం జరిగింది ఈ ఇండెక్స్ అనేది. ఓకేనా, సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 159th అండి, అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 దేశాలలో 159వ స్థానంలో ఉంది ఇండియా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో. టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీస్ ఏవి అంటే నార్వే మరియు డెన్మార్క్ అండి. దీంట్లో ఈ ఇండెక్స్లో నార్వే మరియు డెన్మార్క్ టాప్ పొజిషన్స్లో ఉన్నాయి. లీస్ట్ ఏంటి అంటే ఎరిట్రియా అనేది లీస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ అలాగే ఈ పర్టికులర్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఎవరు మరి అంటే రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అండి. ఎవరు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఆఫ్ 2024. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకోండి. ఇక్కడ సైక్లోన్ రెమల్ అన్నాము. నేను ఇందాక కూడా చెప్పాను, సైక్లోన్స్ అన్నప్పుడు దాని నేమ్ ఎవరు ఇవ్వడం జరిగిందని చూసుకోవాలి. ద నేమ్ గివెన్ బై ఓమన్ అండి. ఓకే, అండ్ సైక్లోన్ రెమల్ అనేది ట్రాపికల్ సైక్లోన్ అనమాట. సో ఇది ఏ ఏరియాస్ని హిట్ చేసిందంటే వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ని హిట్ చేయడం జరిగింది సైక్లోన్ రెమల్ అనేది. ఓకేనా, దట్ వాజ్ రిలేటెడ్ టు సైక్లోన్ రెమల్. అంటే కరెంట్ అఫైర్లో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అది కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం మనము. ఎస్, ఇఫ్ ఎట్ ఆల్ మీకు కొంచెం క్లాస్ లెందీగా అనిపిస్తే బ్రేక్స్ తీసుకోండి మధ్య మధ్యలో. ఓకేనా, నా
మూవింగ్ టు కోవిషీల్డ్ అండి. అసలు యాక్చువల్‌గా కోవిడ్ అప్పుడు చాలా వరకి కూడా ఎఫెక్ట్ అయ్యారు. కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నాక అన్నారు కదా! సో, ఇప్పుడు రీసెంట్‌గా స్టడీస్ వల్ల న్యూస్‌లో ఉన్నది ఏంటి అంటే, కోవిషీల్డ్ మనకి ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు కదా! సో, దీనివల్ల ఒక డిసీజ్ కూడా వస్తుందండి. సైడ్ ఎఫెక్ట్ అనమాట ఇది. చాలామంది ఎఫెక్ట్ కూడా అవుతున్నారు. ఆ డిసీజ్ ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్‌లో. అదేంటి అంటే మనకంటే ఇది బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది మీకు. జనరల్ సైన్స్‌లో భాగంగా కరెంట్ అఫైర్ అడుగుతారు మనకి. అవునా? సో, అది టీటీఎస్ అండి. టీటీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆ డిసీజ్ పేరు అంటే థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అండి. ఓకేనా? సో, ఇది దేనికి రిలేటెడ్‌గా అంటే ఇది బ్లడ్ క్లాటింగ్ డిసీజ్ అనమాట. ఓకేనా? సో, అది ఏ వ్యాక్సిన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అని అడుగుతారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎవరు డెవలప్ చేశారు అంటే ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసింది. ఓకే. సో, దీనికి రిలేటెడ్‌గా సైడ్ ఎఫెక్ట్‌తో వచ్చే డిసీజ్ అనమాట టీటీఎస్ అనేది. బ్లడ్ క్లాటింగ్ డిసీజ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్ అండి. ఇంకొకటి చూద్దాం మనము. రీసెంట్‌గా ఢిల్లీ యొక్క న్యూ చీఫ్ మినిస్టర్ అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే అతిషి మరెలానా గారు. అవునా? అతిషి మార్లెనా అండ్ తను ఏఏఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది తనకు సంబంధించి ఏంటి అంటే ఢిల్లీ యొక్క థర్డ్ వుమెన్ చీఫ్ మినిస్టర్‌గా తను అపాయింట్ అయ్యారు. అండ్ చీఫ్ మినిస్టర్ సంబంధించిన ఆర్టికల్స్ పాలిటీ పరంగా చూసుకుంటే ఆర్టికల్ 163 మరియు 164 అనేవి మనకి అపాయింట్మెంట్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ పర్టికులర్ చీఫ్ మినిస్టర్ గురించి చూసుకుంటే మనకు ఈ రెండు ఆర్టికల్స్ కూడా చీఫ్ మినిస్టర్ రిలేటెడ్గా ఉండే ఆర్టికల్స్ పాలిటీ రిలేటెడ్గా. ఓకేనా? కరెంట్ అఫైర్ మరియు ప్యారల్గా మనం ఇక్కడ పాలిటీకి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా చూసాం. అండ్ ఇంకా మీరు ఇఫ్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్గా ఉంటే టాపిక్ ఒకసారి అయిపోయాక చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఆల్రెడీ చదివి ఉన్నారనుకుంటున్నాను మరి. ఓకే. నెక్స్ట్ మీకు ఒకటి పాలిటీ పైన క్లాస్ ఉంటుంది. ఓకే. సో, దాంట్లో రెడీగా ఉండండి. అన్ని టాపిక్స్ కూడా రివైజ్ చేసేద్దాము వెరీ క్విక్‌గా. ఓకే. నౌ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో, రీసెంట్‌గా యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేట్ చేయడం జరిగింది మరి. అది ఏ సంవత్సరాన్ని అంటే 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేసిందండి. అండ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక మిషన్ గుర్తుండాలి మీకు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇండియా యాక్చువల్‌గా 2023లో లాంచ్ చేసింది. ఇది 2023 నుంచి 2031 వరకు అనమాట దీని ఇంప్లిమెంటేషన్. నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ఇంప్లిమెంటేషన్. ఓకే. సో, ప్యారలల్‌గా ఇక్కడ మనము కరెంట్ అఫైర్స్ చూసాము. అండ్ అలాగే ఇండియాకి సంబంధించిన క్వాంటమ్ మిషన్ ఏదైనా ఉందా అంటే యెస్, అది నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023లో లాంచ్ చేశారు దాన్ని. ఓకేనా? అండ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ఏ ఇయర్‌ని డిక్లేర్ చేశారు అని కమెంట్స్‌లో నాకు ఒకసారి మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు బర్డ్ శాంచురీస్ అండి. ఆ బర్డ్ శాంచురీస్ ఏంటి అంటే నాగి అండ్ నక్టీ బర్డ్ శాంచురీస్ అనమాట. ఇవి ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉన్నాయంటే రీసెంట్‌గా రామ్సార్ సైట్స్‌గా ఇవి లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే ఏ స్టేట్‌కి చెందినవి ఇవి అంటే దీస్ ఆర్ ఇన్ బీహార్ అండి. ఓకే. నాగి అండ్ నాగ్టీ బర్డ్ శాంచురీస్ రామ్సార్ సైట్స్‌గా లిస్ట్ అయ్యాయి. ఇంకొక క్వెషన్ ఏంటి అంటే టిల్ టుడే ఓకే ప్రెజెంట్‌గా ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి రామ్సార్ సైట్స్‌గా లిస్ట్ అయ్యాయి అనేది కామెంట్ సెక్షన్‌లో ఒకసారి నాకు మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్‌గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ని అపాయింట్ చేసిందండి. మరి ఎవరు అంటే అవిరల్ జైన్ గారిని అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకేనా? అండ్ అలాగే ఆర్బీఐ యొక్క 25th గవర్నర్‌గా ఎవరున్నారు ప్రెజెంట్‌గా అంటే శక్తికాంత దాస్ గారు ప్రెజెంట్‌గా 25th ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం మనం దీన్ని. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1935లో ఏప్రిల్ 1న ఏర్పడింది మనకి ఆర్బీఐ అనేది. అవునా? అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? ముంబైలో ఉన్నాయి. మహారాష్ట్ర. రైట్? నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం మనము విచ్ ఇస్ రిలేటెడ్ టు యూనియన్ క్యాబినెట్. యూనియన్ క్యాబినెట్ రీసెంట్‌గా క్లాసికల్ లాంగ్వేజెస్‌ని అప్రూవ్ చేసింది. యాక్చువల్‌గా ఇదివరకి 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండేవి. ఓకేనా? ఏంటండి అవి? 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండేవి. ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 5 క్లాసికల్ లాంగ్వేజెస్‌ని యాడ్ వాటికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్‌ని. లాంగ్వేజ్ స్టేటస్ అన్నాం కదా! ఇప్పుడు మొత్తం ఎన్నున్నాయి మరి? ప్రీవియస్‌గా మొత్తం చూసుకుంటే టోటల్‌గా ఇప్పుడు ఇండియాలో 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఓకేనా? అండ్ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అనేవి మనం చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు మీకు మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏదవుతుందంటే కరెంట్ అఫైర్ పరంగా అయితే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన 5 ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఏవి అని అడుగుతారు. సో, అవి మనకి మరాఠీ, బెంగాలీ, పాలి, ప్రాకృత్ అండ్ అస్సామీస్ అండి. ఇవి రీసెంట్‌గా యాడ్ అయిన 5 లాంగ్వేజెస్. ఓకేనా? 5 క్లాసికల్ లాంగ్వేజెస్. అయితే ప్రీవియస్‌గా ఉన్న 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి మరి అంటే
ఒకసారి ఇక్కడ నేను మ్యాప్ ప్రొవైడ్ చేశానండి. ఓకేనా? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అన్నారు కదా! సో ఇవి 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అండి. అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి 8థ్ షెడ్యూల్‌లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఓకే. సో ప్రీవియస్‌గా ఉన్నవి తెలుగు, ఓకే. అండ్ అలాగే తమిళ్ అండి. తమిళ్, కన్నడ, మలయాళం సదర్న్ స్టేట్‌కి సంబంధించి ఇవి 4 అనమాట. ఓకే. అండ్ అలాగే ఒడియా. ఓకేనా? ఒడియా. సో ఇవి అండ్ దీంతో పాటుగా సాంస్క్రిట్. మనకు ఏంటి అంటే ఇప్పుడు సాంస్క్రిట్ కానీ, పాలి, ప్రాకృత్ ఇవన్నీ కూడా ఏన్షియంట్ లాంగ్వేజెస్. ఈజీగా ఇవి 3 గుర్తుంటాయి కదా 11లో. అండ్ సదర్న్ స్టేట్‌కి సంబంధించేమో మలయాళం, కన్నడ, తమిళ్ అండ్ తెలుగు. ఇవి ప్రీవియస్‌గా యాడ్ అయ్యాయి. కొత్తగా యాడ్ అయినవి ఏంటి మనకి మరి బెంగాలీ, ఒకటేమో సదర్న్ స్టేట్‌కి సంబంధించి మరాఠీ, బెంగాలీ అండ్ అలాగే అస్సామీస్. ఓకేనా? సో ఇవి మనకి రీసెంట్‌గా చూసుకుంటే ఈ పర్టిక్యులర్ లాంగ్వేజెస్ అనేవి ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ అనేవి గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ రీసెంట్‌గా అప్రూవల్ ఇచ్చింది. ఓకేనా? సో మొత్తంగా మనకి 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 22 ఏమో అఫీషియల్ లాంగ్వేజ్ అంటే షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆర్ యూ క్లియర్? సో ఇలా మ్యాథ్ ద్వారా కూడా మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అది మీకు సింప్లర్ అవుతుంది ప్రిపరేషన్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే విచ్ ఇస్ రిలేటెడ్ టు ఐఏఎఫ్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి కొత్తగా న్యూ చీఫ్ అపాయింట్ అయ్యారు మరి. ఎవరు అంటే అమర్‌ప్రీత్ సింగ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి. అండ్ ఇక్కడ మీ క్వెషన్ ఏంటి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎప్పుడు స్థాపించారు? ఎస్టాబ్లిష్డ్ ఇయర్‌ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మోటో ఏంటి? ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అండి. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కి సంబంధించి కూడా 26థ్ చీఫ్ అపాయింట్ అయ్యారు. ఓకే. 26 చీఫ్‌గా అపాయింట్ అయింది ఎవరు అంటే శివమణి గారు అపాయింట్ అయ్యారు. శివమణి పరమేష్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అండి. సో ఇది తరచుగా మీరు ఇప్పుడు కరెంట్ అఫైర్‌లో చూస్తున్నారు అనుకుంటాను. రీజనల్ కరెంట్ అఫైర్స్‌లో కూడా తెలంగాణలో కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనేసి. అవునా? సో తెలంగాణ మరి ఎన్నోవ స్టేట్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్‌ని కండక్ట్ చేయడంలో అంటే థర్డ్ స్టేట్ అండి. ప్రీవియస్‌గా కండక్ట్ చేసినవి ఏపీ మరియు బీహార్ అనమాట. ఓకే. సో తెలంగాణది థర్డ్ స్టేట్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్‌ని కండక్ట్ చేయడంలో. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుందాము ఐఎస్ఏకి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి మరి. ఐఎస్ఏ అంటే ఏంటి? దట్ వాస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అవునా? ఏంటది? ఐఎస్ఏ. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది. అయితే దీని యొక్క 7th సెషన్ ఏదైతే ఉందో సో అది యాక్చువల్‌గా ఇది ఇంకా జరగలేదు. బట్ ఆబ్వియస్‌గా మనకి ఇప్పుడు ఎలాగో కవర్ చేస్తున్నాం. ఇంక ఎగ్జామ్ నియర్ బైలో ఉంది. సో చూసేసుకోండి పని అయిపోతుంది. 3 నవంబర్ నుండి 6 నవంబర్ వరకి న్యూఢిల్లీలో జరగబోతుందండి 7th సెషన్ అనేది. ఎక్కడ? న్యూఢిల్లీలో జరగబోతుందనమాట. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా మరియు ఫ్రాన్స్ కమాండ్‌గా లైక్ దీన్ని ఫార్మ్ చేశాయి. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఏ ఇయర్‌లో స్థాపించారు? ఓకే. ఏర్పాటు చేసిన కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇప్పటి వరకి ఐఎస్ఏలో చూసుకుంటే మనము 120 ఏమో సిగ్నేటరీ కంట్రీస్ ఉన్నాయి. 102 ఏమో ఫుల్ మెంబర్స్‌గా ఉన్నాయి. ఓకేనా? అండ్ రీసెంట్‌గా నేపాల్ అనేది కూడా ఫుల్ మెంబర్‌గా జాయిన్ అయిందండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌లో. సిగ్నేటరీ కంట్రీస్ ఉంటాయి. ఫుల్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. రెండిటి మధ్యలో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 102 ఫుల్ మెంబర్స్ ఉన్నాయి. 120 ఏమో సిగ్నేటరీ కంట్రీస్ ఉన్నాయి. ఓకేనా? సో దట్ వాస్ రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. ఓకే. అండ్ మూవింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మీకు ఇక్కడ చూసుకోండి నోబెల్ ప్రైజెస్ అండి. సో నేను చెప్పాను కదా మీకు క్లాస్ స్టార్టింగ్‌లోనే మాక్సిమం మనం ఈరోజు కవర్ చేసే క్లాస్ ఏదైతే ఉందో సో దీంట్లో మీకు నేను ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్‌గా వచ్చే టాపిక్స్ అన్నీ కూడా పారలెల్‌గా డిస్కస్ చేస్తాను అని. అవునా? సో ఇక్కడ మనం చూసుకుందాం ఒక్కసారి. నోబెల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో 6 ఫీల్డ్స్‌లో ఇస్తారని తెలుసు కదా మీకు. ఆల్ఫ్రెడ్ నోబెల్ నేమ్ పైన. అవునా? సో ఆ ఫీల్డ్స్ ఏంటి అంటే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్స్ అండి. సో కరెంట్ అఫైర్ పరంగా చూసుకుంటే 2024 విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ దేని పరంగా ఉంది, ఎందుకోసం వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో మెడిసిన్ ఫీల్డ్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ విక్టర్ ఆంబెస్ అండ్ గేరీ రువ్కన్ అండి. మైక్రో ఆర్ఎన్ఎస్ డిస్కవరీకి సంబంధించి వాళ్ళకి మెడిసిన్ ఫీల్డ్‌లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు ఒక సింగిల్ నేమ్ ఉన్నవి చూసుకోండి. లిటరేచర్ మరియు పీస్ అనమాట. సో లిటరేచర్‌కి సంబంధించి హాంకాంగ్ అండి. హాంకాంగ్ సౌత్ కొరియన్ రైటర్ అనమాట. అండ్ అలాగే పీస్‌కి సంబంధించి ఫీల్డ్‌లో నిహాన్ హిందాక్యో జపానీస్ ఆర్గనైజేషన్ ఇది. ఈ ఆర్గనైజేషన్‌కి పీస్‌కి సంబంధించి అంటే ఎస్పెషల్లీ వరల్డ్ ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్‌ని దాని యొక్క అచీవ్‌మెంట్స్ ఆర్ ఆ పర్టిక్యులర్ టార్గెట్‌ని అచీవ్ చేయడానికి ఈ జపానీస్ ఆర్గనైజేషన్ చేస్తున్న ఎఫర్ట్స్‌ని రికగ్నైజ్ చేస్తూ ఓకేనా? సో రీసెంట్‌గా నోబెల్ ప్రైజ్ అనేది పీస్ సెక్టార్‌లో ఇచ్చారు. అండ్ కెమిస్ట్రీకి సంబంధించి డేవిడ్ బేకర్ అండ్ డెమిస్ అండి. ఓకే. డీడీ అని గుర్తుపెట్టుకోండి. సిడీడీ కదా! సో సి తర్వాత డి వస్తుంది. అంటే కెమిస్ట్రీకి డీడీ అని గుర్తుపెట్టుకోండి. డేవిడ్ మరియు డెమిస్.
అండ్ వాళ్ళ యొక్క వర్క్స్ ఏంటి అంటే కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ సంబంధించి అండ్ అలాగే ప్రోటీన్ స్ట్రక్చర్. సో ప్రోటీన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఫిజిక్స్కి సంబంధించి జాన్ హాప్ఫీల్డ్ మరియు గాఫ్రే. ఓకే, స్టాటిస్టికల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్కి సంబంధించి, ఓకేనా, వాళ్ళ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఫిజిక్స్కి సంబంధించి వీళ్ళకి ఈ పర్టికులర్ సెక్టార్లో ఇవ్వడం జరిగింది, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్టార్ చూసుకోండి, ఫీల్డ్ ఏంటి అంటే ఎకనామిక్స్ అండి. ఎకనామిక్స్లో ఎవరికి ఇచ్చారు అంటే జేమ్స్ రాబిన్సన్, జాన్సన్ అండ్ డారెన్ అండి, ఓకేనా. సో ఇక్కడ మనకి అన్నీ కూడా లాస్ట్కి రన్, సన్, ఓకేనా. సన్ అంటే రాబిన్సన్, జాన్సన్, డేరన్, ఇలా నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకే. అండ్ దేని గురించి అంటే ఫర్ స్టడీస్ ఆఫ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎఫెక్ట్ ద ప్రాస్పెరిటీకి సంబంధించి ఎకనామిక్స్ ఫీల్డ్లో వీళ్ళకి ఇవ్వడం జరిగింది, ఓకే. సో ఇవి 2024లో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అండి. మీకు వీలైన చోట మీరు మ్యాక్సిమం మీ ఓన్గా ట్రిక్స్ ఫ్రేమ్ చేసి, ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అంటే కొందరు నేమ్స్ పరంగా గుర్తుపెట్టుకుంటారు, కొందరు ఏంటంటే ఇప్పుడు ఇనీషియల్ లెటర్స్తో గుర్తుపెట్టుకుంటారు, ఓకేనా. సో అలా మీరు ఫీల్డ్ అండ్ వాళ్ళ యొక్క పర్టికులర్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ డెఫినెట్గా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో నోబెల్ ప్రైజ్ నుండి జరగబోయే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్, పారాలింపిక్ గేమ్స్ నుండి, ఓకేనా, ప్యారిస్ ఒలింపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి ఒక్కసారి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియన్ మెడల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది మీకు ఇక్కడ. మను బాకర్, ఓకే, అండ్ సర్బోజ్ సింగ్ అండ్ అలాగే స్వప్నిల్ కుస్లే. ఇండియన్ హాకీ టీం కూడా విన్ అయింది, మెన్స్ హాకీ టీం బ్రాంజ్ మెడల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీకు. అండ్ నీరజ్ చోప్రా సిల్వర్ మెన్స్ జావెలిన్ త్రోకి సంబంధించి, అమన్ షెరావత్ బ్రాంజ్ మెడల్, బ్రెజ్లింగ్ మెన్స్ 57 kg ఫ్రీ స్టైల్ సంబంధించి, ఓకేనా. ఇది మొత్తంగా ఇండియన్ మెడల్ విన్నర్స్ అండి. మరి ఒకసారి చూద్దాం మనము ఇక్కడ ఏంటి అంటే ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఎంతమంది లైక్ ఎన్ని మెడల్స్ వచ్చాయి మొత్తం అంటే 6 మెడల్స్ వచ్చాయి. 71st పొజిషన్లో ఉంది ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో, ఓకేనా. అండ్ ఎక్కడ జరిగాయి అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగాయి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీస్ చూసుకుంటే మనకి జూలై 26 నుండి ఆగస్ట్ 11 వరకు జరిగాయి ఈ ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ అనేవి. అయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెరమనీలో ఎవరు ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు, ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్గా అంటే ఓపెనింగ్ సెరమనీకి పివి సింధు మరియు అచంతల శరత్ కమల్ గారు, క్లోజింగ్ సెరమనీలోనేమో పిఆర్ శ్రీజేష్ మరియు మను భాకర్ గారు ఈ పర్టికులర్ గేమ్స్లో రిప్రజెంట్ చేశారు లైక్ ఫ్లాగ్ బేరర్స్గా, ఓకేనా, ఇండియాని రిప్రజెంట్ చేశారు. అండ్ అలాగే ఎన్నోవ ఎడిషన్ మరి ఇది అంటే 33rd ఎడిషన్ అండి. పారాలింపిక్ గేమ్స్కి అండ్ అలాగే ఒలింపిక్ గేమ్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. పారా అథ్లెట్స్ కోసం స్పెషల్గా కండక్ట్ చేసేవి పారా ఒలింపిక్ గేమ్స్ అనమాట, ఓకేనా. సో అది కూడా మనం క్లాస్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాము, ఓకే. అండ్ దీని యొక్క స్లోగన్ కూడా సేమ్ యాజ్ పారాలింపిక్ గేమ్స్ వైడ్ ఓపెన్ అనేది. ఇండియా నుండి మొత్తం 117 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు, 329 ఈవెంట్స్ ఇందులో కండక్ట్ చేశారు, ఓకేనా. దాట్ వాజ్ రిలేటెడ్ టు ఎప్పుడైనా కూడా మనం మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే దీంట్లో ఇండియన్ విన్నర్స్ ఎవరో గుర్తుపెట్టుకోవాలి, ఫ్లాగ్ బేరర్స్ ఎవరు ఉన్నారు, ఇండియా పొజిషన్ ఎంత, ఇండియాకి వచ్చిన మెడల్స్ ఎన్ని, ఓకేనా. సో మెడల్ టాలీలో ఇండియా పొజిషన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది. స్టేట్మెంట్స్లో అడుగుతారు ఏ విధంగా ఇండియా అనేది 6 మెడల్స్ గెలుచుకుంది, ఎన్నవ పొజిషన్లో ఉంది అనేది. అంటే ఇప్పుడు 71st పొజిషన్ ప్లేస్లో మీకు 70 అని ఇస్తారు ఇండియా ర్యాంక్ పొజిషన్ అది. సో ఆబ్వియస్గా స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఎప్పుడైనా కూడా ఒకటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్లో మీరు 1కి 2 సార్లు క్వశ్చన్స్ చదవండి. స్టేట్మెంట్స్లో ఫస్ట్ వన్ కరెక్ట్, ఇప్పుడు 6 మెడల్స్ అని కరెక్ట్ ఇస్తారు, 71st నెంబర్ దగ్గర 70 అని ఇస్తారు. సో అది ఒక మనం ఏమంటామంటే సిల్లి మిస్టేక్స్ కమిట్ చేసి చాలామంది మార్క్స్ లాస్ అవుతారు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్గా కూడా చెప్తున్నాను నేను మీకు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఈవెన్ ఐ కన్ఫ్యూజ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓకే. సో అలాంటివి మనం మిస్టేక్స్ని ఎక్కువగా దేని వల్ల ఓవర్కమ్ అవ్వచ్చు అంటే మనం టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయాలండి. ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే, మీరు ఐదర్ ఏ సోర్స్ తీసుకున్నా పర్వాలేదు, ఒకవేళ మీకు ఎక్కడ సోర్స్ దొరకట్లేదు అనుకున్నా కూడా ద బెస్ట్ సోర్స్ అయితే ఇప్పటి వరకు మేము రిసీవ్ చేసుకున్న చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట గ్రంథాలయ టెస్ట్ సిరీస్కి అయితే. సో మీరు ఈవెన్ యూ కెన్ గో త్రూ దట్ టెస్ట్ సిరీస్ ఆల్సో, అందులో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. సో మ్యాక్సిమం మీకు అన్ని కవర్ అయ్యే విధంగానే నేను క్లాసెస్ని డిజైన్ చేశానండి మ్యాక్సిమం, ఓకే. అండ్ అలాగే గ్రంథాలయ టెస్ట్ సిరీస్ కూడా నేను చెప్పాను కదా, ఎకనామీలో కూడా మీకు చాప్టర్ వైజ్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మీకు ఇప్పుడు తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నాం, అవుట్లుక్లో కూడా సెక్షనల్ వైజ్గా టెస్ట్లు అప్లోడ్ చేసాం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వాటికి. సో డెఫినెట్గా ఈ లాస్ట్ మూమెంట్లో ఎక్కువ మంది అడుగుతారు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, 15 డేస్లో 45 డేస్లో ఎలా క్రాక్ చేయాలి ఏంటి అని. సో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఒకటే అండి మీకు,
ఈ లాస్ట్ మూమెంట్లో నంబర్ ఆఫ్ టెస్ట్లు మీకు ఎక్కడ క్వశ్చన్స్ కనిపిస్తే అక్కడ ఒకటే సోర్స్ అని కాదు, నంబర్ ఆఫ్ సోర్సెస్ని ఫాలో అవ్వండి. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత ఎక్కువగా మీ ప్రిపరేషన్ అనేది స్ట్రెంథన్ అవుతుందండి. ఓకే, సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇందులో మనం మ్యాక్సిమం కూడా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసాము ఇందులో. ఓకేనా, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ రివిజన్ కాబట్టి నేను ప్రీవియస్గా ఆల్రెడీ చాలా వరకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ సిరీస్ చేశాను. అండ్ అలాగే కొన్ని లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాను. అవన్నీ కూడా మీకు గ్రంథాల యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా క్లాసెస్కి సంబంధించి కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు చెప్పిన విధంగానే ఈ సంజీవని సిరీస్ అనేది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నామండి. ఇది డే 3. మీకు పేపర్ 1 సంబంధించి చాలామంది ప్రీవియస్గా అడిగారు పేపర్ 1 డిస్కస్ చేయండి అని. సో అందుకే పేపర్ 1లో ఎక్కువ వెయిటేజ్ అండ్ మేజర్ నెంబర్ ఆఫ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా అయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో అందుకోసమే ఈ పర్టికులర్ సెషన్ నేను మీకు ప్లాన్ చేశానండి. ఇంకా ఏవైనా టాపిక్స్ అంటే ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనకి ఇంత క్విక్గా అంటే ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేసాం. బికాస్ ప్రీవియస్గా ఆల్రెడీ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని, లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని లైవ్ సెషన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి. అండ్ అలాగే రికార్డ్ సెషన్స్ కూడా మీకు నేను రీసెంట్గా కూడా అప్లోడ్ చేశాను. ఏ సెషన్ మిస్ చేయకుండా అన్నీ వాచ్ చేయండి. ఓకేనా, అండ్ అలాగే ఇందులో కూడా మనం మ్యాక్సిమం ఇప్పుడు కవర్ చేయనివి ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్లాసెస్లో అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసామండి. ఓకే, సో మ్యాక్సిమం యూ కెన్ గో త్రూ దీస్ టాపిక్స్ అండి. డెఫినెట్గా అవి మీకు హెల్ప్ అవుతాయి అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ఓకే, థ్యాంక్ యూ గైస్. వీ విల్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. అండ్ ప్రీవియస్గా ఎలా అయితే మీరు ఏవే టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్స్ గురించి అడిగారో కమెంట్స్లో, ఖచ్చితంగా నేను అవి కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ సెషన్లో మనం వాటిపైన క్లాసెస్ తీసుకుందాము. పాలిటీ కానీ, సొసైటీ కానివ్వండి, తెలంగాణ హిస్టరీ అండ్ ఎకనామీ కూడా నెక్స్ట్ ఇంకా కొన్ని సెషన్స్ ఉన్నాయి మీకు, ఇండియన్ ఎకనామీవి కూడా. నేను బిఫోర్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఈ సంజీవని సిరీస్ స్టార్ట్ చేశాను. సో డెఫినెట్గా మీకు మా సైడ్ నుండి హెల్ప్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మెన్షన్ యువర్ కమెంట్స్. ఓకే, అండ్ మెన్షన్ యువర్ ఫీడ్బ్యాక్ in the comment section. We'll be going to meet in the next session. Until then, stay tuned and all the best for your examinations.